నమస్కారం ప్రేక్షక మిత్రులారా, మన ఆధ్యాత్మిక చైతన్యం ఛానల్కు మీకు అందరికీ హృదయపూర్వకమైనటువంటి స్వాగతం. అయితే మనము ఈ నక్షత్రాలు, వాటికి గ్రహాధిపత్యము గల గ్రహాధిపత్యాలు మరియు పరిహారాలు అనే అంశం మీద మనము మాట్లాడుకుంటున్నాం కదా. అందులో భాగంగా ఈరోజు భరణి, పుబ్బ, పూర్వాషాఢ ఈ నక్షత్రాల గురించి తెలుసుకుందాం. అయితే ఈ మూడు నక్షత్రాలు శుక్రగ్రహం యొక్క ఆధిపత్యంలో ఉన్నటువంటి నక్షత్రాలు. వీటి ప్రధాన ప్రత్యేకత ఏమిటంటే వీటికి సౌందర్యము, ఆకర్షణ, పట్టుదల మరియు సృజనాత్మకత మరియు విలాసాలు ఈ మూడింటిలోనూ ఈ మూడు నక్షత్రాలకి ఇవి కామన్ అంశాలుగా ఉంటాయన్నమాట. కామన్ లక్షణాలు ఈ మూడు నక్షత్రాలకి. అయితే ఈ మూడు నక్షత్రాల స్వభావాలు, బలాలు, బలహీనతలు మరియు వీరు సాధించే విజయాల గురించి మనం సవివరంగా తెలుసుకుందాం. వీడియోని చివరి వరకు చూడండి. ఈ శుక్రాధిపత్యం గల నక్షత్రాల్లో మొట్టమొదటి నక్షత్రము భరణి నక్షత్రము. ఇది 27 నక్షత్రాల్లోనూ రెండో నక్షత్రం. అశ్విని భరణి అంటాం కదా, రెండో నక్షత్రం. దీనికి అధిపతి శుక్రుడు. ఇది మేషరాశిలో ఉంటుంది. మేషరాశికి అధిపతి కుజుడు మరియు దీనికి దేవత యమధర్మరాజు. అయితే ఈ ఒక విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. భరణి అంటే మోసేది లేక భరించేది అని అర్థం. వీరికి ఆత్మవిశ్వాసం, పట్టుదల చాలా ఎక్కువగా ఉంటాయి. జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినా భరించి గెలుస్తారు. న్యాయం, ధర్మం పట్ల వీరు ఖచ్చితంగా ఉంటారు. కోపం మరియు పట్టుదలను సరైన దిశలో ఉపయోగిస్తే వీళ్ళని ఎవ్వరూ ఆపలేరు. మరి ఇంకా ఈ భరణి నక్షత్రంలో జన్మించిన వారు శాంతివంతంగా ఉంటారటండి. మరియు ప్రయత్నం చేత కార్యానుకూలతను సాధిస్తారట. సుఖ సంపదలు కలిగి ఉంటారు మరియు విలాసములతో కాలము వ్యర్థం చేసేవారుగా ఉంటారట. వీరికి నీటి భయం ఎక్కువగా ఉంటుందటండి. అయితే ఇది మనుష్యగణంలోనికి వచ్చిన నక్షత్రం. మరి మేషరాశిలోని అగ్నితత్వానికి, శుక్రుడు కళాత్మక తత్వానికి, ఈ రెండిటికి కలిపి అగ్నితత్వమైన మేషరాశిలో అగ్నితత్వమైన కుజుడికి, శుక్రుడు కళాత్మక తత్వమైన శుక్రునికి వీరిద్దరి యొక్క కలయిక అన్నమాట. అందువల్ల వీళ్ళు బలాబలాలు ఎలా ఉంటాయంటే, కుజుడు మొండి కదండి, అందుకని వీరు చాలా మొండి పట్టుదల కలవారు. శోధించే గుణము, రహస్యాలను కాపాడే శక్తి మరియు ప్రతికూల పరిస్థితుల్లో కూడా ధైర్యంగా నిలబడే తత్వము ఉంటుంది. కోపం ఎక్కువగా రావడం, ఇతరులను అభిప్రాయాలను తేలికగా అంగీకరించకపోవడము వీళ్ళ యొక్క లక్షణం. మరి ఈ భరణి నక్షత్రం వారు ఎక్కువగా లక్ష్మీ ఉపాసన మరియు శుక్రవారం నాడు ఉదయము నిరుపేదలకి సహాయం చేయడం చాలా మంచిదండి. మరి ఈ శుక్రాధిపత్యము గల నక్షత్రాల్లో రెండో నక్షత్రమైనటువంటి పుబ్బ నక్షత్రం గురించి మనం ఇప్పుడు చూద్దాం. పుబ్బ లేదా పూర్వ పలుగుని అని కూడా అంటారు ఈ నక్షత్రాన్ని. ఈ నక్షత్రంలో పుట్టిన వారికి ఒక ప్రత్యేకమైన రాయల్ లుక్ ఉంటుందటండి. సింహరాశిలో ఉండే ఈ నక్షత్రానికి అధిపతి శుక్రుడు. దేవత భుగుడు అంటే ఆనందానికి ప్రతీకమైన వాడనమాట. అయితే ఈ పుబ్బ నక్షత్రం జన్మించిన వారు సుందరమైన దేహకాంతి కలవారు, దాన ధర్మములు చేయుటి యందు ఆసక్తి కలవారు, చమత్కారంగా సంభాషించువారు, త్యాగి, కామాతురుడు, మిక్కిలి గర్వం కలవారుగా ఉంటారటండి. అయితే ఈ పుబ్బ నక్షత్రం కూడా మనుషు గణంలోనికి సంబంధించినది. వీరు కళలు, సంగీతం మరియు వినోదాన్ని బాగా ప్రేమిస్తారు. వీరు ఫ్రెండ్లీ నేచర్గా ఉంటారు. అందరినీ ఆకట్టుకుంటారు. విలాసవంతమైన జీవితాన్ని ఇష్టపడతారు. మరి వీరు
బద్ధకాన్ని పక్కన పెడితే అనుకున్న అన్ని రంగాలు లేదా వ్యాపారాల్లో అద్భుతాలు సృష్టిస్తారు. మరి ఈ సింహరాశికి అధిపతి రవి, అందుకని వీరు సూర్యుడు. రవి అంటే సూర్యుని రవి అని కూడా అంటారు. సూర్యుడి వల్ల రాజసము, శుక్రుడి వల్ల ఆకర్షణ, ఈ రెండు కాంబినేషన్ వల్ల వీరు ఎక్కడున్నా కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తారు. వీరికి కమ్యూనికేషన్ స్కిల్స్ చాలా బాగుంటాయి. కళలు, నటన, డిజైనింగ్, మార్కెటింగ్ రంగాల్లో వీరు రాణిస్తారు. సమాజంలో మంచి గౌరవము, స్నేహపూర్వక వాతావరణము పొందుతారు. వీరిలో విశ్రాంతి కోరుకోవడం వల్ల ఒక్కొక్కసారి బద్ధకం పెరిగి పనులు వాయిదా వేస్తూ ఉంటారు. అయితే ఈ నక్షత్రంకి, ఈ పుబ్బా నక్షత్రం వాళ్ళకి పరిహారము శుక్రవారం రోజున లలితా సహస్రనామ పారాయణ చేయడము లేదా తెలుపు రంగు దుస్తులు, వస్తువులు దానం చేయడము చాలా శుభకరము. ఇక మరి ఈ శుక్రాధిపత్యం గల నక్షత్రాల్లో 3వ నక్షత్రమైనటువంటి పూర్వాషాఢ నక్షత్రం గురించి చూద్దాం. ఈ పూర్వాషాఢ నక్షత్రము ధనుర్రాశిలో ఉండే ఈ నక్షత్రానికి అధిపతి శుక్రుడు. అధిదేవత అపహ అంటే జలదేవత. వీరు మాట్లాడితే ఎదుటివారిని త్వరగా ఒప్పించగలరు. ఎంతటి కష్ట సమయాన్నైనా సులువుగా దాటేస్తారు. వీరు ఓటమిని అంగీకరించకుండా మళ్ళీ విజయం కోసం ప్రయత్నిస్తూ ఉంటారు. అయితే పూర్వాషాఢ నక్షత్రం జన్మించిన వారు ఎక్కువ మంది స్నేహితులు ఉంటారటండి. స్వల్పముగా గర్వం కలవారు, అనుకూలమైనటువంటి భార్యాబిడ్డలు కలవారు, మరియు వీరు ధనవంతులుగా ఉంటారట. మరి ఈ పూర్వాషాఢ నక్షత్రం కూడా మనుష్య గణంలోనికే చెందినది. మరి వీరు అనవసరపు మొండితనం తగ్గించుకుంటే ఈ విజయము మరింత వేగవంతంగా రెట్టింపు అవుతుందటండి. వీరి గురుడి జ్ఞానము మరియు శుక్రుడి ఆచరణాత్మక ఈ ఆలోచనలు కలిసిన నక్షత్రం ఇది. సో పూర్వాషాఢ అంటే ముందుగా విజయం సాధించేది అని అర్థం. ఈ సంభాషణ చతురత చాలా ఎక్కువ. వీరు మాట తీరుతో ఎవరినైనా ప్రభావం చేయగలరు. అధిగమించలేని సమస్య అంటూ ఏదీ ఉండదని వీరు గట్టిగా నమ్ముతారు. నేను చెప్పేదే వేదం అనే ధోరణిలో వీరుంటారు. అయితే ఈ పూర్వాషాఢ నక్షత్రానికి పరిహారంగా ప్రవహించే నీటి పట్ల, ప్రకృతి పట్ల గౌరవ భావంతో ఉండాలి. మరియు మహాలక్ష్మి పూజ చేయడం వీరికి అనుకూలిస్తుంది. మరి చూశారు కదా, ఈ శుక్రుడి ప్రభావం ఉండే ఈ 3 నక్షత్రాల వారు విజయంలో అందం, హోదా మరియు విజయాన్ని కూడా సాధించగలరు. మీది ఈ 3 ఏ నక్షత్రమో క్రింది కామెంట్లో తెలియచేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మనము కృత్తిక, ఉత్తరాషాఢ నక్షత్రాల గురించి తెలుసుకుందాము. మీ జీవితంలో శాంతి, ఆయురారోగ్యాలు నిండుగా మెండుగా శ్రీ మహాగణాధిపతి ప్రసాదించాలని గణపతిని ప్రార్థిస్తూ మరొక ఆసక్తికరమైన అంశంతో కలుద్దాం. ధన్యవాదములు. నమస్కారం.